అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మరొక ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అన్నంలో కలుపుకొని తినడానికి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. దీన్ని కొంతమంది బరబట్టి అంటారు, బొబ్బరి చిక్కుడు అంటారు, లాంగ్ బీన్స్ అంటారు. ఏదైనా ఒకటే అండి. బీన్స్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మొత్తానికి బీన్స్ ఒక హెల్దీ, లో క్యాలరీ మరియు పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయ కాబట్టి ప్రతిరోజు తిన్నా తప్పలేదండి. చాలా మంచిది హెల్త్కి అయితే. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే కడిగి పెట్టుకున్న కేజీ బొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. నేను కడిగిన తర్వాతనే తుంచానండి. తర్వాత అందులో చాలా పురుగులు అయితే ఉన్నాయి. సో నేను మళ్ళీ కడుక్కున్నాను. బొబ్బర్లు విడిగా అండ్ ఇత్తనాలు కూడా విడిగా అనమాట. నేను మా చెట్టువే, సో ఇత్తనాలు ఎక్కువ తీసుకున్నాను. అంటే ముదిరిపోయిన కాయలకి ఇత్తనాలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసుకొని బొబ్బర్లు మొత్తం కలుపుకొని కేజీ ఇవి ఒక బాండీలోకి తీసుకొని అందులోకి మనకి మునగా వాటర్ పోసుకోవాలి. మునగా పోసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ మెజర్మెంట్. అది లైట్గా ఎంతవరకు అయితే మునుగుతాయో అంతవరకు మునగా వాటర్ పోసుకొని అందులో కొంచెం కల్లుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చూసారు కదా ఎలా ఉడికిపోయాయో. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోతాయి మంచిగా. కొంచెం వాటర్ కూడా వండకుండా ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. చాలామంది కూరలో కూడా వండుకుంటారు, కాకపోతే లేట్ ప్రాసెస్ కాబట్టి ఇలా అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి పోపు వేసుకున్న తర్వాత కొంచెం పోపు వేగింది అనిపించుకొని అందులోకి చిన్నులపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. చిన్నులపాయ బాగా వేగిన తర్వాతనే ఎండుమిరపకాయ, కర్రీ లీవ్స్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా చిటపటలాడిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఈ వీడియో ఎంతమంది చూస్తారో తెలీదు. చూసిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ఒకవేళ ఆడవారైతే నా డౌట్కి కామెంట్ చేయండి మీకు తెలిసుంటే. నార్మల్గా ప్రతి వెజ్ కర్రీలో పోపు వేసుకుంటాం. కొంతమంది పోపు అంటారు, తాలింపు అంటారు కదా. మేము తాలింపు అంటాము, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నార్మల్గా పోపు కానీ తాలింపు రెండు ఒకటే. వేసుకుంటే అది ఎందుకు వేసుకోవాలి, వెజ్ కర్రీస్లో ఎందుకు వేసుకోవాలి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నార్మల్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మమ్మీ కానీ అందరూ వేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. అది ఈ వీడియో చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చి మమ్మీని అడిగాను. నార్మల్గా నాకు తెలియదు, సో మమ్మీ చెప్పింది. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో మనం వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవుతుంది. చూడండి, బాగా అందులో నుంచి వాటర్ ఇంకిపోయి ఆయిల్ బయటపడాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి మూత పెట్టేసుకొని. చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామందికి చిక్కుడుకాయలు అలాంటివి నచ్చవు. ఒకసారి ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇందులోకి మనం మంచిగా ఉడకపెట్టుకున్న బీన్స్ వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తానికి పట్టే విధంగా నేను ఫస్ట్లో మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. అది స్కిప్ అయింది, సాల్ట్ టమాటోస్ వేసినప్పుడే వేసుకోండి. ఎందుకంటే నాకు బీన్స్లో సాల్ట్ ఎక్కువైందనమాట, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో నాకు కర్రీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు. అన్నంలోకి కరెక్ట్గా సరిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అందులో మీకు ఎటువంటి తడి లేదు అంటే దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే కూర అనేది అడుగంటేస్తుంది కారం వేయగానే. సో మీరు సరిపోను వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. చూసారు కదా, కర్రీ మొత్తం వాటర్ అనేది పట్టే విధంగా కలుపుకోండి, లేకపోతే ఖచ్చితంగా అడుగంటుతుంది. తేమ లేకపోతే, ఇది ఎలాగో ఫ్రై కాబట్టి తేమ లేకపోతే అడుగంటేస్తుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికిద్దాము.
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా బీన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు కర్రీ చేశాక ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.